సభ్యులను, గెలిచిన వార్డు మెంబర్లను, గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై చాలా ఉంది. కొన్ని చోట్ల అంటే ఇప్పటికి వచ్చిన రిజల్ట్ వచ్చిన 2-3 మున్సిపాలిటీల్లో మాత్రం క్లియర్ కట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవుట్రైట్గా గెలిచాయి, అన్నీ ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైనా 1-2 తేడా వచ్చిన దగ్గర మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణమే. కాపాడుకోలేకపోతే చూడాలి ఏం జరుగుతున్నది. నల్గొండలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అందరు భావిస్తున్నట్లే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ కొంత కాంగ్రెస్ పార్టీ జోరు ఉంటుందని అందరూ భావించారు. అదే రకమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. 4 మున్సిపాలిటీల్లో, నల్గొండ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కూడా చండూర్, చిట్యాల్, హాలియా, నందికొండ 4 మున్సిపాలిటీలు నల్గొండ జిల్లాకు చెందినవి. ఈ 4 కూడా, ఈ 4టి రిజల్ట్ వచ్చేసింది. 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్రైట్గా విజయం సాధించేసింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనుకబడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఒక్క మున్సిపాలిటీ గడ్డపోతారంలో అవుట్రైట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. అంటే బీఆర్ఎస్ జంపు జిల్లాలో ఉండే అవకాశం కూడా అక్కడ లేదు. కాబట్టి అది కైవసం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, చంద్రశేఖర్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోరు కనిపిస్తుంది. ఏంటి అక్కడ 4 మున్సిపాలిటీల రిజల్ట్ ఇప్పటికే వచ్చింది. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? ఒక నందికొండ అయితే క్లియర్ పిక్చర్, 12 వార్డులకు 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ వచ్చింది. మిగిలిన 3 ఏ రకమైన రిజల్ట్ వచ్చింది? కళ్యాణ్, నల్గొండ జిల్లాలో మొత్తం ఒక కార్పొరేషన్ తో పాటు 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీలలో కూడా మొదటి కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఏకపక్ష విజయం సాధిస్తారని చెప్పి ఆ నేతలు చెప్తున్నట్లే ఇప్పుడు ఫలితాలు కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికి ఇటు నందికొండకు సంబంధించి కేవలం 8వ వార్డు మాత్రమే బీఆర్ఎస్ అక్కడ విజయం సాధించింది. మిగతా అన్ని కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరొకవైపు చండూరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చండూరులో కూడా 3 మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగతా అన్ని వార్డులు కూడా అక్కడ మొత్తం 10 వార్డులు ఉంటే 7 వార్డులు అంటే 6 వార్డులు కాంగ్రెస్, మరొకటి సిపిఐ 4వ వార్డు సిపిఐ విజయం సాధించింది ఇప్పటికే. అదేవిధంగా చిట్యాలకు సంబంధించి కూడా కేవలం 2వ వార్డు, అదేవిధంగా 10వ వార్డు మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన 12 వార్డులలో మొత్తం అంటే 9 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. మొదటి వార్డు ఇండిపెండెంట్. ఇక్కడ మొదటి జిల్లాలో ట్రాన్స్జెండర్ పోటీలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో ఆమె విజయం సాధించడం అయితే సంచలనం సృష్టిందని చెప్పవచ్చు. మరొకవైపు హాలియాలో కూడా మొత్తం 12 వార్డులకు గాను 4వ వార్డు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 8వ వార్డు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అంటే రీకౌంటింగ్ అడగడంతో అక్కడ రీకౌంటింగ్ కొనసాగుతా ఉంది. మిగిలిన 12 వార్డులకు సంబంధించి అంటే 10 వార్డులు అయితే ఇప్పటికే కాంగ్రెస్ గెలిచింది. 8వ వార్డు, 4వ వార్డు బీఆర్ఎస్. అదేవిధంగా 8వ వార్డు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రవేశం చేస్తున్నట్టు చెప్పవచ్చు. అంటే ఆలియా, చిట్యాల, చండూరు, నందికొండ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొకవైపు దేవరకొండలో కూడా కాంగ్రెస్ వార్డు గెలిచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఇంకొక మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం కాగా ఇప్పుడు గుమ్మడిదల మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులు ఉన్నాయి అక్కడ. అలా మెజార్టీ వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి. కోహీర్ మాత్రం సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఈ రిజల్ట్ ఇలా ఉంది. ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు. ఎన్వి సుభాష్ గారు, ఇప్పటికీ మున్సిపాలిటీలు దాదాపు 8 వచ్చేసాయి. ఆల్రెడీ 7 మున్సిపాలిటీలు వచ్చాయి. ఎక్కడ కూడా బీజేపీ బోని కొట్టినట్టు కూడా వార్డు మెంబర్గా బోని కొట్టిన, అదే కౌన్సిలర్గా బోని కూడా ఎక్కడ కొట్టలేదు ఇవి వచ్చిన వాటిల్లో. ఇప్పుడు మాకు వచ్చిన అంటే అనేది మున్సిపాలిటీలు వచ్చిన దాంట్లో మిగిలినవి వచ్చాయి, మీకు కనిపిస్తాయి స్క్రీన్ పై కూడా. మీకు కూడా వచ్చాయి దాదాపు 27 దాకా 40 వరకు వచ్చాయి వార్డులు, డౌట్ ఏం లేదు. 40 వరకు వచ్చాయి. అదర్స్ ఒక 50, 160 బీఆర్ఎస్, 277 కాంగ్రెస్ వచ్చాయి మొత్తం. ఇప్పుడు మీరు ఓపెన్ చేసేది ఎట్లా అంటే మెదక్ అంటే నల్గొండ ఉంటుంది, అంటే క్లియర్ పిక్చర్ వచ్చింది అది చెప్తున్నాం. బట్ మాకున్న ఏంటంటే పరిస్థితుల్లో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఇంకా మనకి ఏంటంటే ఓపెన్ కాలేదన్న. అంటే మనం ఎక్కడైతే ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉన్నారో అక్కడ 100% మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి మేము ఏంటంటే ఆశిస్తున్నాం అన్నట్టు. బట్ ఏదేమైనా కూడా మొన్నటికంటే మొన్న ఏంటంటే మొత్తం జరిగిన ఎలక్షన్స్లో అంటే 2020 ఎలక్షన్స్లో ఇప్పుడు చూస్తే ఏంటంటే మాకు పర్సంటేజ్ ఆఫ్ ఏంటంటే మన ఓట్స్ ఒక దిక్కు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ డైరెక్ట్గా పెరుగుతుంది. ఒకటి ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఒక ఎమ్మెల్యే లేకుంటే ఒక సీఎం ఫేస్తో ఎన్నికలకు పోలేదు తెలంగాణలో. ఏదో బీసీసీఎం అని చెప్పిపోయారు, పెద్ద రిజల్ట్ రాలేదు. మోడీ ఫేస్తో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మోడీ ఫేస్ అనేది వర్కౌట్ కాదు, ఇది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఫేస్ అనేది బీజేపీ పార్టీ ఫేస్తో కావాలి ఎన్నికలు వాస్తవానికి. కానీ అలా అయినట్లేదు, ఎందుకంటే మీరే చెప్తున్నారు అక్కడ ఎంపీలు ఉన్న దగ్గర, ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అంటే వాళ్ళ ఫేసే అది. బీజేపీ ఫేస్ అయితే మెదక్లో రావాలి, హైదరాబాద్ రావాలి, రంగారెడ్డి రావాలి, 1, 2, 4. దేశం మొత్తం కూడా
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా మేము ముందే ఏంటంటే ప్రకటించలేదు ఫలానా ఏంటంటే జస్ట్ అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అని నేను అనేది పార్టీ ఫేస్ బదులు ఎమ్మెల్యే ఎంపీ ఫేస్ తోటే కొంచెం రిజల్ట్ వస్తుంది మీకు ఈ ఎన్నికల్లో అని నేను అంటాను. మీరేమంటారు? అది అట్లా కాదు, మనకున్న సిస్టమ్ చెప్తున్నాం మేము. మాకున్న ఇప్పుడు మాది ఏంటంటే పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం మేము. అవును. మధ్యప్రదేశ్లో కూడా మీకు ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చాలా ఏంటంటే ముఖ్యమంత్రి ఉన్నారు, 9 times ఎమ్మెల్యే ఉన్నాడు, 9 times ఏంటంటే ఆయన చాలా మంచి లీడర్. అయినా కూడా మేము ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం ఫేస్ అని చెప్పి ఎక్కడ మేము ఏంటంటే జస్ట్ పెట్టలేదు అన్నట్టు. మేము ఏంటంటే పార్టీ నిన్న మేము టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా అందులో ఈ ఏంటంటే సింబల్ చూసి ఏంటంటే ఓటేమని చెప్తున్నాం అన్నట్టు. అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అని నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎంపీస్ ఉన్న ప్లేసెస్ లో తర్వాత ఎమ్మెల్యే ఉన్న ప్లేసెస్ లో డెఫినెట్ గా ఎంపీ ఎమ్మెల్యే ఫేస్ కాదు. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఏంటంటే గెలిచినారు అంతే కానీ సొంతంగా ఏంటంటే గెలవలేదు అన్నట్టు. ఎక్కడ రావడా అంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ అంటారో లేకుంటే నిర్మల్ అంటారో లేకుంటే మక్తల్ అంటారు, ఇటువంటి ప్లేసెస్లో మాకేంటంటే క్యాడర్ ఫస్ట్ నుంచి బాగుంది అన్నట్టు. వీళ్ళు ఏంటంటే మనకి ఒక అడ్వాంటేజ్గా ఏంటంటే ఆ వచ్చిన లీడర్స్ వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ కానీ లోకల్గా మేము ఏంటంటే కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే 100% గెలిచిండు అన్నట్టు. బట్ ఏదేమైనా కూడా ఇవాళ కనుక చూస్తే ఇవాళ మీరు అంటే పార్టీకు సింబల్ మీద పోయినప్పుడు ఇంతకుముందు మనం ఏంటంటే ఎగ్జాంపుల్ చూసినాం, మనం 2020 ఎలక్షన్స్తో చూసినాం. మనం అప్పుడున్న పరిస్థితుల్లో 100% ఒకటే పార్టీకి వచ్చింది అన్నట్టు. ఇవాళ అటువంటి ఏంటంటే పరిస్థితి లేదు. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ 100% వస్తుందని చెప్పి మీరు అప్పుడు కాంగ్రెస్ లీడర్ గానే ఉండుంటారు, ఎమ్మెల్యే కాకపోయినా. మీకు తెలుసు అప్పుడు 1 side విజయాలు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ ఎక్కడ కనిపించలేదు, కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ. ఇప్పుడు బీజేపీ ఎలా కనిపిస్తుందో అప్పుడు కాంగ్రెస్ అలా కనిపించింది యాక్చువల్గా. కానీ వాతావరణం ఇప్పుడు అలా లేదు. మీకు 50% ఎబోవ్ వచ్చినా మిగిలిన 50%లో కూడా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అంటే దీన్ని ఎలా చూడాలి? మీకు అంటే మీకు గట్టి పోటీ వస్తున్నట్టు భావించవచ్చా ఇది? శ్రీనివాస్ గారు నన్ను అడుగుతున్నారు, చెప్పండి ఏమన్నారే? అంటే కంపారిటివ్లీ గత ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేస్తే 1 side విక్టరీ, 90% ఏవో బీఆర్ఎస్ కొట్టేసింది. మిగిలిన 10%లో ఒక 5-6% కాంగ్రెస్, మిగిలిన 3-4% బీజేపీ అంతే. కానీ ఇప్పుడు వాతావరణం అలా లేదు. 50% 60% వరకు మీకు వచ్చిన మిగిలిన 40%లో గట్టి పోటీయే ఉంది. బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, మీకు కూడా గట్టి పోటీ వస్తుందంటే అంటే నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ అంటే ఒకేసారి గ్రోత్ పెరిగి పడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళది. మనం మెల్లిమెల్లిగా ప్రజలలో విశ్వాసం చూరుకొని ముందుకు పోతున్న పరిస్థితి మాది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కక్ష సాధింపు ధోరణిలతో పోయేటువంటి పరిపాలన సాగిస్తేనేమో వారి ఆలోచనకు అనుగుణంగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మెల్లమెల్లగా విశ్వాసం తీసుకొని ముందుకు పోతున్న పరిస్థితులలో మాకు వస్తున్నటువంటి రిజల్ట్స్ గా మేము భావిస్తున్నాం. ఒకేసారి పెరిగి పడిపోవాలని చెప్పిన ఆలోచన చేసినటువంటి పార్టీగా వాళ్ళని చూడాలి. సరే, మీరు అన్నట్టుగా మేమైతే మొదటి 70% దాటుతాం అనుకున్నాము. మొదటి అంటే 2023 నుంచి ఇప్పటివరకు అయితే ప్రజల విశ్వాసం మెల్లమెల్లగా చూరగున్నట్టుగానే భావిస్తున్నాం. 100% రావాలని. ఆయనకు 2018లో 80 సీట్లు వచ్చినా ఇంకా 16 కలుపుకుని 100 సీట్లు దాటుకున్నాడు. దానివల్ల కూడా ఇబ్బంది జరిగింది ఆయనకు. కాబట్టి ఇక్కడ నేను సరే మీరేమో పోటీ అనుకుంటున్నారు, మీరేమో అనుకున్న లక్ష్యాన్ని నెరవేరలేరు అనుకుంటున్నారు. మేమేమో లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నాము మెల్లిమెల్లిగా. 2029 ఎన్నికల వరకు 2020 డిసెంబర్ జరుగుతాయి, 29 జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు రికార్డు స్థాయిలో, మెజార్టీ స్థాయిలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా 100కి 100 స్థానాలు గెలిచే విధంగా 115లో పోవాలని చెప్పిన ఒక నిర్ణయంతో పోతున్నటువంటి సందర్భం. అంటే ఏ చెట్టు అయినా మెల్లిమెల్లి పెరుగుతూనే ఆ చెట్టు 10 కాలాల పాటు ఉంటుంది. ఒకేసారి పెరిగింది అనుకో అడ్డపడడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టు ముందుకు పోతున్నాం. ఏ మున్సిపల్లో కూడా చక్కటి రిజల్ట్స్ చూపిస్తాము. ప్రజల అభిమానం చూరగొట్టు. మీరే మన సాయంత్రం 5 గంటలకు చెప్తారు బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, అధికార పార్టీ వైపే ప్రజలు చెప్పనేటువంటిది చెప్తారని చెప్పనేది. ఇప్పుడు కూడా అధికార పార్టీ వైపే ఉన్నారు, అలా ఎలాంటి సందేహం లేదు అందులో. అంటే గతంలో ఇప్పుడున్న అధికార పార్టీ కొంత తక్కువ వస్తుంది ఓటింగ్ అనేది.
అదే మీరు ఏమంటారంటే పోయినసారి మొత్తం 95% వచ్చేది మీరు అట్లా అత్తలేదని చెప్పాలి. అంతే మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. నేనేమంటే వాళ్ళతో పోటీ మేము పడలేదు, అప్రజాస్వామికంగా పరిపాలిస్తలేము, నియంతృత్వంగా పరిపాలిస్తున్నాము, ప్రజాస్వామ్యం ప్రశ్నించే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి లోపల పడేసే పరిస్థితి చేస్తలేము. మెల్లిమెల్లిగా ప్రజల అభిమానాన్ని చూరగొట్టు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఇదే ఇష్యూ ప్రజలలో బలోపేతమైతే అన్నా ఇదే ఇష్యూ అనుకుంటే దేశంలో మొత్తం ఏంటంటే మీరు క్రమేణా అంటే పెరుగుతుండే కదా, ఎందుకు ఎక్కడ పోటీ చేసినా కూడా మీకు సరే ఏంటంటే రిజల్ట్ కూడా వస్తుండే కదా. ఇప్పుడు దేశం మొత్తం పోతున్నారు కదా, ఇప్పుడు దేశం మొత్తం పోతున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ గెలుస్తున్నారు చెప్పండి. ఇవాళ మీరు అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీలో ఇవాళ వేరే పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి గొడవ కప్పుకుంటా, పైసలు పెట్టుకుంటా, పోలీసు వాళ్ళని పెట్టుకుంటా ఏంటంటే గెలుచుడు తప్పితే ఎక్కడ గెలిచినారు చెప్పండి. ఏమైనా గెలిచినారా? మున్సిపాలిటీ గెలిచినారా? ఇక్కడ మహారాష్ట్రలో గెలిచినారా? కేరళలో గెలిచినారా? తమిళనాడులో గెలిచినారా? ఢిల్లీలో గెలిచినారా? ఎక్కడ కూడా లేరు కదా, మీరు దేశం మొత్తం లేరు కదా. 15 నిమిషాలు నాకు లీవ్ ఇవ్వండి. 11 o'clock నాకు వేనాడుకు సంబంధించి ఆప్కా బార్ చేస్తారు ఉన్నారు 10 ఏళ్ల పరిపాలన తర్వాత సిరిసిల్లపై టెన్షన్ గా ఉన్నారా ఏంటి? టెన్షన్ కాదు, ఒక ఫోన్ వచ్చింది మాట్లాడు. ఎలా ఉంది వేమదోడ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిస్థితి? ఎందుకంటే సిరిసిల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడ కేటీఆర్ కదా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది, అందుకని అడుగుతున్నాను. మేము సిరిసిల్లాలో గట్టి పోటీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే కేటీఆర్ గారు ఆయన ఎన్నికలప్పుడు కూడా 3 రోజులు నిద్ర చేయలేడు సిరిసిల్లాలో. అలాంటిది 3 రోజులు సిరిసిల్లలో నిద్ర చేసే విధంగా చేయడం జరిగింది. బూతుల వారు ఎన్నికలప్పుడు మీరు అధికార పార్టీ కాదు కదా, ఇప్పుడు మీరు అధికార పార్టీ కదా, తప్పదు. కేటీఆర్ గారు ప్రతి బూత్ లోకి వెళ్ళి కూర్చుండే విధంగా చేసినాము. సిరిసిల్ల ప్రజలకు నేను చర్మం ఒలిసి చెప్పులు కుట్టిస్తాను, ఎక్కడ కుట్టించండి మీకు, ఎక్కడ మీకు సేవ చేసినా చెప్పండి మా ప్రశ్నలకు ఆయన దిగచ్చిండు. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండాన్ని పోటీస్తుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 2009 నుంచి మీరు గెలిచేంత వరకు సిరిసిల్ల వేమదోడ నియోజకవర్గాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది కదా. 2009 నుంచి వరుసగా సిరిసిల్ల అయినా వేమదోడ అయినా బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది, మీరు బ్రేక్ చేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అది? సరే, ఇప్పుడు నేనేమంటున్నా చూద్దాం. సిరిసిల్ల ఫలితం ఆయన ఉన్నాడు కాబట్టి సిద్దిపేటలో పోయేసరి సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు ఎక్కువ గెలిచి పర్ఫార్మెన్స్ అది ఏందని చెప్పని ఎక్కువ కష్టపడ్డాన్ని చెప్పే ప్రయత్నం చేసిన అంతే మేరకు అతను దిగిపించాలి వేయగలిగినాము. వేములలో కాంగ్రెస్ పార్టీకి ఆవేశం అయితే అని చెప్పిన భావాలు ఉన్నాము. ప్రజలు అభివృద్ధి చూసిండ్రు, ప్రతి వార్డు కూడా దిగినాము, ఇబ్బంది లేకపోవచ్చు అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. లాస్ట్ ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఫైనల్ క్వశ్చన్ మీరు చెప్పండి. ఇది ఒకటి అంటే ఇప్పుడు ఈ ఫలితాలు ఈ వచ్చిన రిజల్ట్ చూస్తుంటే ఒకటే మాత్రం అనిపిస్తుంది, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, ఎక్కడెక్కడైతే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కొంత బీజేపీ ప్రభావం చూపిస్తుంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ నేతలు కీలక నేతలు ఎమ్మెల్యేలు సంగారెడ్డి అంతే కదా వాళ్ళ ఎమ్మెల్యే, అట్లా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చేంజ్ అయినట్టు కనిపించట్లేదు కదా వాతావరణం, మీకు ఏమైనా అనిపిస్తుందా? చేంజ్ అవుతున్నదే, చేంజ్ ఎందుకు కాదు అనుకున్నాం, చేంజ్ అవుతుంది. అది పూర్తి ఫలితాలు ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడచ్చు. ఇంతకుముందు అన్న మాట్లాడిందని సమాజ్ చెప్పాలి. దినదినం అంటే మీరు దేశంలో ఎట్లా అంటే బీజేపీ పత్రమైంది కదా, ఆప్కా బార్ 442 సీట్లు వచ్చినాయి కదా అంటున్నా. మసకబారుతుంది బీజేపీ దేశంలో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న జవాబు చెప్పాలి కదా. అసెంబ్లీలో గెలిచినా కదా అసెంబ్లీలో ఇప్పుడు ఒక్క నిమిషం అండి. మీరు చాలా సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే సరే అప్కే బార్ 400 బార్ అన్నారు మోదీ గారు ఏంటంటే రాలేదు. సబ్సిక్వెంట్లో పార్లమెంట్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో పెడితే అన్నిట్లో మేము ఏంటంటే 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిస్తే ఏంటంటే పరిస్థితి వచ్చింది కదా. మీరు ఎక్కడున్నారు అంటున్నాడు. ఇవాళ మీరు ఇదేంటంటే బల్బు చూసి ఏంటంటే జస్ట్ ఏంటంటే వాపు చూసి వాపు అనుకుంటున్నారు అంతే కదా. మరి వాపు కాకుండా ఏమున్నది? ఒక్కసారి ఏదో గెలిచి ఏంటంటే అసలు పెట్టుకొని ఊరంతా గెలుస్తున్నాం మేము దేశం అంతా గెలుస్తున్నాం అంటున్నారు కదా. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే అటు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు కదా. తెలంగాణ గురించి మాట్లాడదాం. 100% గెలుస్తాం మేమంటున్నాం. అట్లా మాట్లాడాలి ఏంటంటే ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి కదా అండి, అది కూడా మాట్లాడాలి కదా. అన్న మీది వాపా పల్ప అనేది ప్రజలు గమనిస్తారు, మాది వాపా పల్ప ప్రజలు గమనిస్తారు, లేదు దానికి ఇబ్బంది లేదు. కానీ నేను అనేపాటి స్టేట్ కి సమాధానం ఇవ్వలేదు. ఆప్కా బార్ 400 అంటే మేము 240కి పరిమితి చేసి 1,020 సీట్లు తేడా అయితే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోయాడు, దాని ఇబ్బంది లేదు.
రేపు ఎలక్షన్ ఏం జరుగుతుందో చూద్దాం. కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2009 నుంచి అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అన్నారు. రాహుల్ గాంధీ గారు ఏంటంటే ప్రధానమంత్రి అవుతారని చెప్పి కల అంటూ ఇంతవరకు కానే కాలేదు. వ్యక్తం చేస్తాను. సరే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాలరాజు గారు, ఇదే ఇంతకుముందు అడిగినట్టు అంటే మీరు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు మొన్న ఎన్నికల్లో గెలిచారో, ఎక్కడెక్కడ పార్టీ కొంత బలంగా ఉందో, సిద్దిపేట, సంగారెడ్డి మీద కీబెల్ట్, సిరిసిల్ల ఇక్కడనే మీద ఉంది. మిగిలిన నల్గొండ జిల్లా గతంలో అక్కడ ఒక్క ఎమ్మెల్యేనే అనుకుంటా గెలిచింది కాంగ్రెస్. ఆ తర్వాత సూర్యాపేటలో ఒక జగదీష్ రెడ్డి ఒక్కలే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ నల్గొండ క్లీన్ స్వీప్ అయిపోతుంది. అంటే ఆయన ఎమ్మెల్యే 10 ఏళ్ళు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మరి ఆయన ఏం చేస్తున్నట్టు అదే ఒక క్వశ్చన్. ఎందుకంటే కవిత గారు అన్నారు ఈ మధ్య, మీకు గుర్తుందో లేదో, ఆయన లిల్లీపుట్ లీడర్, ఆయనతో ఏమైంది నల్గొండ జిల్లాలో అని. ఇక్కడ కనిపిస్తుంది నల్గొండలో ఏం లేదు. మరి కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ఇప్పుడున్న అధికార పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ప్రజల్లో ఉండడానికి ఆధారాలు. నల్గొండ జిల్లా నాయకుడు మీరు. నల్లగొండ జిల్లా సంబంధించి చెప్పండి. జగదీష్ రెడ్డి గారు ఒకరు గెలిచారు. గతంలో వాళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఒకరే గెలిచినారు. డెఫినెట్ గా రేపు చూడండి, రేపు 2020 ఎలక్షన్ చూడండి. మొదటి అంశం కాదండి, 2 ఏళ్ల సమయం ఉంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ విఫలమైందని చెప్తున్నారు, కానీ అక్కడ సఫలమైతుంది కదా సార్. ఇప్పుడు అధికారం ఉపయోగించుకున్నారా, విటమిన్ ఎం ఉపయోగించుకున్నారా, ఏం ఉపయోగించుకున్నారా, భవిష్యత్తు తెలబోతుంది. నల్గొండ జిల్లాలో ఒక నల్గొండ జిల్లా అంశాన్ని చుట్టూ తిప్పకండి. ఏమంటున్నంటే స్పష్టంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు 26 నెలల్లో మాట్లాడింది ఏంది? బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయను, బీఆర్ఎస్ పార్టీ గెలవనీయను, కేసీఆర్ కుటుంబాన్ని గద్దెను ఎక్కనీయనని మాట్లాడినారు సార్. 26 నెలల్లో ఎక్కడ ఆపినావు మమ్మల్ని? నువ్వు జూబ్లీ హిల్స్లో ప్రతిపక్ష హోదా దక్కకుండా ఆపలేవు, సర్పంచ్ ఎలక్షన్లో ప్రతిపక్షమైన ప్రత్యామ్నాయమైన బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చకుండా ఆపలేవు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో 1 రాదు 2 రాదని నాకు ఇవాళ నీకు 300 వస్తే నాకు 180 200 వస్తూ ఉన్నాయి. నీకంటే 100 తక్కువ అంతే. మేము నేను ఏమంటామంటే ఓకే 400 ఉన్నాం సార్. సర్పంచ్ ఎలక్షన్లో 7,900 ఉంటే మీరు 3,900 ఇవాళ మరి గతంలో మేము ఎందుకు మీరు ఎందుకు రాలేకపోయారు? గతంలో మీరు పోనీ ఆ రోజు మాకు 2020 అండి, 2014 అధికారంలోకి వస్తే మేము 2020లో మున్సిపల్ ఎలక్షన్ 6 ఏళ్ల తర్వాత జరిగినాయి. 6 ఏళ్ల తర్వాతకి ఎలక్షన్ జరిగినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద 120 మున్సిపాలిటీలు జరిగితే 107 గెలిచినాం, 13 మాత్రమే ప్రతిపక్షాలు గెలిచినాయి. అంటే 6 ఏళ్లలో కేసీఆర్ గారి నమ్మిన విధానం ఏంది, 2 ఏళ్లలో ప్రజలు నేను నమ్ముతున్న విధానం ఏంది చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. ఇంకో అంశం అడుగుతున్నారు సార్. ఇలా నిన్న చిట్ చాట్ చేశారు, ఎంత బాధ అనిపించింది అంటే సార్, ఎన్టీఆర్ గారు మీకు గౌరవిస్తాం, ఎన్టీఆర్ గారు జాతీయ నేతే కాదలేం, ఎన్టీఆర్ తెలుగు వ్యక్తే కాదలేం, ఎన్టీఆర్కి చరిస్మా ఉంది కాదలేం, ఎన్టీఆర్ పేదలో పనిచేసి కాదలేం సార్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది సార్ కేసీఆర్. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు నిరాదీక్ష పోయి ఆగండి కేసీఆర్ మీరు మాట్లాడండి అన్న 2 నాలుగు సిద్ధాంతం కాకినాడ నేను మాట్లాడదలుచుకోలేదు. నేను కేసీఆర్ గారు చేస్తే మిర్యాలగూడలో ఏం మాట్లాడారండి? ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడలో మాట్లాడిన మాటలు జనం ఈసరించుకున్నారు. మక్తల్ మున్సిపాలిటీ ఏం మాట్లాడారండి? అధికారం ఉన్నప్పుడు అందరూ వేస్తారు సార్, అధికారం లేనప్పుడు ఎవరు నీతో ఉంటారో చూడు రేవంత్ రెడ్డి. 2028 తర్వాత నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఈ రోజు ఆలోచన చేసుకో, సింగిల్ గా కూర్చొని. అట్లా ఆలోచన ఏది పడుతుంది మాట్లాడుతుంది కదా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన ప్రగతి ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన యొక్క విధానం ఏంటి, ఆయన ఉద్యమ నేపథ్యం ఏంటి, వారు చేసిన ప్రగతి తీరేంది, అవన్నీ మాట్లాడకుండా ఎన్టీఆర్ గౌరవించు. అదే క్రమంలో మన నాయకులు కూడా గౌరవించాలి కదా. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కూడా గౌరవించాలి. మొదటి పాయింట్ వాళ్ళ సార్ ఇంకోటి మాట మాట్లాడతాడు. ఏం సార్ వాళ్ళన్నా వరద జలాల మీద వాళ్ళు ప్రాజెక్టు కడతారా సార్? మహారాష్ట్ర వరద జలాల మీద ప్రాజెక్టు కట్టమని, ఆడమే వరద జలాల మీద ప్రాజెక్టు కట్టుకోవచ్చు ఎవరని చెప్పేసి మాట్లాడతారు సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి యొక్క అవగాహన లేవంటారా, లేకపోతే ఆయనకు ఫీడ్బ్యాక్ సార్. ఇవాళ మేము డెఫినెట్ గా సార్ ఇవాళ అన్ని కౌన్సిలర్లో వార్డులలో ప్రగతిమైన స్థానాలు అంటే ప్రతి స్థానాల్లో ఇవాళ 1000 స్థానాల లోపల డెఫినెట్ గా మీకు గెలగలుగుతాం. గతంలో 1700 గెలిచాను సార్ అధికారం ఉన్నప్పుడు. ఇవాళ 1000 లోపల స్థానాలు అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఇలా ఎత్తి చూపిన మా కృష్ణార్జునులు హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, బీఆర్ఎస్ సైనికుల వైపు రాష్ట్రం మొత్తం ఎండగట్టాం సార్. ఒక్క పథకం లేదు. ఓవరాల్ గా 8 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ, 3 మున్సిపాలిటీలు